దుర్గా, వాడి వైపు అలా చూసి బాధపడే బదులు వాణ్ణొకసారి పలకరించొచ్చు కదా. ఒక్కసారి నువ్వు పలకరిస్తే వాడెంతగా సంతోషపడతాడో తెలుసు కదా. గా విషయం ఎట్లున్నా ఆడిని చూస్తే నా కడుపు తరుకుపోతా ఉంది. ఎట్లా ఉండేటోడు ఎట్లా అయిపోయిండో గమనించినావా అత్తమ్మా? సిక్కటి పాలు తాగి చక్కటి భోజనం చేస్తూ ఆరోగ్యంగా ఉండేటోడు. కానీ ఈ మధ్య ఆటో సవారికి పోయొస్తూ మనిషి ఎట్లయిపోయిండో అసలు నా కండ్ల ముందు తిరుగుతా ఉండేది. నా బిడ్డ సీనయ్యేనా అని నాకు అనిపిస్తా ఉండాది. తల్లివి నువ్వే వాడి మీద అలిగితే ఇక వాడెట్టా ఉంటాడు చెప్పు? తల్లి ప్రేమగా పలకరించి దగ్గరికి తీసుకుంటే ఏ బిడ్డైనా ఆనందంగా ఉంటాడు దుర్గా. నా సంగతి అట్లుంచి గా పద్మావతి ఏం చేస్తా ఉండాది? పెరిమిటిని శ్రద్ధగా చూసుకోవద్దా? ఏళ్ళకి తింటున్నాడా లేదా, ఏళ్ళకి ఇంటికి వస్తున్నాడా లేదా చూసుకునే పని లేదా? చూసుకోకుండా ఎట్టా ఉంటాది. కాని సీనయ్యే పొద్దస్తమాను ఆటో సవారికి పోతా ఉండాడు. సీనయ్య గురించి నాతో చెప్పుకుని పద్మావతి చాలా బాధపడతాంది. బాధపడితే ఏం లాభం అత్తమ్మా? అంత గట్టిగా చెప్పాలి కదా. చెప్పితే వినే రకమా నీ కొడుకు? నీలాగే వాడు మొండిగటం. వాడనుకున్నది చేస్తాడే తప్ప పాపం దాని మాట అస్సలు వినడు. పాపం అది మాత్రం ఎంతని చెప్తాది. అందుకే నాతో చెప్పుకుని బాధపడతా ఉంది. అసలానికి ఆటో సవారికి పోవాల్సిన అవసరం ఏంది? ఎండనక వాననక కష్టపడాల్సిన అగత్యమైంది. నేను ఆయనతో మాట్లాడినాను అన్నానే గాని ఆయనకి సహాయం చేయనని చెప్పినానా? మాట్లాడకుండా సహాయం చేస్తానని చెప్తే మాత్రం వాడెట్టా ఊరుకుంటాడు? నువ్వే ఆ మైదిలతో అన్నావుగా, నా బిడ్డకి పద్మావతికి ఆత్మాభిమానం ఎక్కువని. నీకు నీ ఆత్మాభిమానం ఎంతెక్కువో వాళ్ళకే అంతే గదా. అందుకే కష్టమో నష్టమో వాడు వాడి సంపాదన మీదే బతుకుతా ఉన్నాడు. పద్మావతిని చదివించాలని వాడి తపన. పద్మావతి చదువుకుంటే ఊరికి నీలాగా పద్మావతి కూడా మంచి చేస్తుందనే వాడి ఆరాటం. అసలు అందుకే వాడంత కష్టపడతా ఉండాడు. అదే నువ్వు పద్మావతిని చదువుకోమని ఒక్క మాట అనుంటే వాడట బయటికి పోయి కష్టపడేవాడా చెప్పు? కొన్ని విషయాల్లో పెద్దవాళ్ల మనం కూడా ఒక మెట్టు దిగాలి దుర్గా. దిగినాను గదా, అందుకే గదా చదువు నా ఇంటి గడప తొక్కకూడదని అనుకున్నాను. పద్మావతి చదువు విషయంలో నేను అటు చెప్పలేదు కదా. చూసి చూడనట్టే ఊరుకుంటా ఉండాను. ఇంకా ఏం దిగి రావాలత్తమ్మా? పద్మావతి చదువుకి నేను డబ్బిస్తాను, నువ్వు కష్టపడుకురా సీనయ్య అని వాడితో నువ్వే చెప్పొచ్చు కదా. గా మాట నేను అనలేనత్తమ్మా. అలాంటప్పుడు నువ్వు వాడిని చూసి బాధపడ్డవెందుకు? వాడు నా బిడ్డ కాబట్టి, నేను ఆయన తల్లిని కాబట్టి ఈ పంతాలు పట్టింపులు పక్కన పెట్టు అంటున్నాను. గది నా వల్ల కాదు. సరే, చదువు విషయం పక్కన పెట్టి వాణ్ణి ప్రేమగా పలకరించి దుర్గా. అది ఇక ఈ జన్మకు సాధ్యం కాదనిపిస్తా ఉండాలి. ఆడిని ఆడ ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోమని కాస్త ఇంటిపాటు నుండమని చెప్పండి. ఎవరు ఎన్ని చెప్పినా కన్న తల్లి చెప్పినట్టవదు.
అది నువ్వే కాస్త ఆలోచించు దుర్గా.